హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ఆపేటి. ఈ మధ్య ఎందుకో ఫ్లవర్స్ అసలు పూయడం లేదు, చాలా తగ్గిపోయాయి. ఇంక రోజెస్ అయితే అస్సలు రావట్లేదు. అందుకే మొక్క మొత్తం ఒకసారి ట్రిమ్ చేద్దామని ఆకులన్నీ కొంచెం కట్ చేస్తున్నాను అన్నమాట. ఇది కార్తీక పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఇంకా మా రితి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ కార్తీక మాసం 1 మంత్ నాన్ వెజ్ ఉండదు కదండి. ఇంకా మరితి గొడవ అన్నమాట, ఏదైనా స్పెషల్ చెయ్యు అని. ఇంక అందుకే వెజ్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తా అండి. ఫస్ట్ ఒక బౌల్లో కర్డ్ తీసుకున్నాను, అంటే ఒక్క పూటకి సరిపడగానే చేస్తున్నాను అనమాట. ఇంక దీంట్లో సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్, తర్వాత కారం, ఇంకా బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా కర్డ్ని మిక్స్ చేసి పెట్టుకోవాలండి. నా దగ్గర బిర్యానీ మసాలా ఉందని వేసాను, లేకపోయినా పర్వాలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కర్డ్లో మిక్స్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. ఈ మసాలాలన్నీ పెరుగులో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే వేసుకోవచ్చు. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే వేసుకున్నాను. ఇంకా దీంట్లో నేను ఆలు, క్యారెట్, ఇంకా పన్నీరు ఈ 3 తీసుకున్నాను వెజిటేబుల్స్. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్, క్యాలీఫ్లవర్ అలా ఏమైనా ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి. వీటిని మరీ చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజులో ఇట్లా చూసారు కదా అలా కట్ చేసుకొని వీటిలో కలిపేసుకోవాలండి. ఇవన్నీ కూడా దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి పైన. ఇంకా ఆయిల్ అంతా కూడా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా అండి. ఇంక నేను రైస్ ముందే కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అయినా ఖచ్చితంగా రైస్ నానబెట్టుకోవాలి. ఇంకా వాటర్లో ఇంకా నేను షాజీరా ఇంకా బిర్యానీ ఆకు వేస్తున్నా అండి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఎప్పుడూ కూడా రైస్ ఉడికిన తర్వాత మనకి పలుకు పలుకుగా ఉంటుంది, అంటే కొంచెం ముద్దలా అయిపోకుండా పలుకు పలుకుగా ఉండడానికి పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. నేను రైస్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టానండి, నాకు అది అలవాటు కాబట్టి నేను దాంట్లో పెట్టాను, లేదంటే నార్మల్గా స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేను బిర్యానీ తక్కువే చేస్తున్నానని ఇలా కడాయి పెట్టానండి, మాకు ముగ్గురికే కదా ఇందులో సరిపోతుంది. ఇంకా ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. నేను దీంట్లో ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్ అనాసు, ఇంకా బిర్యానీ ఆకు ఇట్లా అన్నీ వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అంటే చాలామంది ఆనియన్స్ ముందు బాగా రోస్ట్ చేసి అవి ఫ్రై చేసిన తర్వాత అవి బాగా ఫ్రై అయ్యాక అది బిర్యానీ దాంట్లో కలుపుతారు. కానీ నేను ఏంటంటే సింపుల్గా ఇలా చేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుందండి, టేస్ట్లో ఏమీ చేంజ్ ఉండదు. కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఆనియన్స్ ముందు ఫ్రై చేసుకొని పెట్టుకోవడం ఇదంతా చాలా పని కదా, అలా లేకుండా ఇట్లా చేస్తే చాలా ఈజీగా అవుతుంది. ఈ ఆనియన్స్ కొంచెం బాగా రెడ్గా అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇంకా ఇక్కడ రైస్లో సాల్ట్ కూడా వేస్తున్నా అండి, ఇందాక సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ ఎంత కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుందండి. అంటే మనము ఆ వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా అనిపించాలి, ఎందుకంటే రైస్లో మళ్ళీ మనం పైన ఏం సాల్ట్ వేయం కదా. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయండి, చూసారు కదా ఎంత ఎర్రగా అయ్యాయో. ఇలా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించాలండి. ఇంకా తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అది ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా దీన్ని ఒకసారి మనం బాగా కలిపి పెట్టుకోవాలండి.
ఇలా బాగా పైకి కిందికి మొత్తం కలుపుకోవాలండి. ఇంక తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవడమే అండి. ఇంక ఇది ఎలా అవుతుండగానే ఇంకొక పక్క నేను ఆలు క్రిస్పీ ఫ్రై కూడా చేశానండి. ఇవి తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీటిలో ఒక 10 మినిట్స్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. దీంట్లో ఇప్పుడు నేను సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా అండి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1½ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1½ స్పూన్ వరిపిండి, ఇంకొక 1 స్పూన్ మైదా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం మైదా వద్దనుకుంటే దాని బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ పొడి పొడిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా అండి. వేసుకొని కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోవాలి. లేదంటే కొంచెం ఎక్కువైందంటే పిండి అంతా జారుడు అయిపోతుంది. అంటే ఈ పిండి మరీ గట్టిగాను కాదు, మరీ పల్చగాను కాదు. బజ్జీల కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ రైస్ కూడా బాగా ఉడుకుతుందండి. అంటే వాటర్ అంతా కెర్లుకి వచ్చేసింది. ఈలోపు కర్రీ కూడా ఉడికిపోయిందండి. అయితే నేను కొంచెం కర్రీ ఎక్కువ చేశాను. ఎందుకంటే అది మనము ఒక 2 డేస్ కూడా అది నిల్వ ఉంటుందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదు అంటే ఈవినింగ్ చపాతీ అట్లా ఏమైనా చేసుకున్నా దానికి కూడా పనిచేస్తుంది. నేనైతే నైట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి నేను కొంచెం కర్రీ పక్కకు తీసి పెట్టుకున్నాను. ఎవరైనా ఒక 2 డేస్ తర్వాత బిర్యానీ చేసుకుందాం అనుకున్నా కూడా దాన్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చండి. ఏం కాదు, పాడవదు. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం పాడైపోతుందండి. ఇంక ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి. పలుకు పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇంకా దాన్ని నేను స్ట్రైనర్తో తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను. ఇంకా లెమన్ జ్యూస్ అండి ఇది. దీంట్లో కొంచెం పసుపు కలిపి పైన వేస్తున్నాను. యాక్చువల్లీ కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి కలర్ కోసం. నా దగ్గర లేదని నేను పసుపు వేసాను. తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఇంకా మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవడమే అండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ మిల్క్ కూడా వేసానండి. దానివల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది మనకి. తర్వాత ఇంక మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి దమ్ పెట్టేయడమే అండి. దమ్ అంటే ఏం లేదు, లిడ్ మొత్తం క్లోజ్ చేస్తే మనకు బిర్యానీ దమ్ అయిపోతుంది. ఇంకొక పక్క ఇది పొటాటో ఫ్రై కూడా చేశానండి. కానీ చాలా బాగా వచ్చిందండి. చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంది. ఇదైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. అయిపోయింది. ఎప్పుడైనా కానీ 10 to 15 మినిట్స్లో మనం దమ్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అయిపోతుందండి. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే కింద అడుగంటిపోతుంది అన్నమాట. సో ఒక 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా దాన్ని రెస్ట్ ఇచ్చేసామంటే మంచిగా అయిపోతుంది. ఇంకా చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. అంటే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మనము మిల్క్ వేసాం కదండి, దానివల్ల కూడా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఇదే అండి మా లంచ్. వెజ్ దమ్ బిర్యానీ ఇంకా క్రిస్పీ పొటాటో ఫ్రై. కానీ 2 రెసిపీస్ బాగా వచ్చాయి. తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చండి. ఇంకా బిర్యానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాఫ్ట్ డ్రింక్ కూడా ఉండాలి కదండి. అందుకే మొజిటో కూడా చేశాను అన్నమాట. ఇది మొజిటోలో గ్రీన్ మింట్ ఫ్లేవర్ అండి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది బాటిల్. ఇది మనకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది.
సో ఆ సిరప్ని మనం ఒక్కొక్క కప్పు ఒక్కొక్క గ్లాస్కి ఒక కప్పు చొప్పున తీసుకోవాలన్నమాట. ఇంకా దాంట్లో లెమన్ జ్యూస్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇంక తర్వాత కొంచెం పుదీనా అండి కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలండి దాన్ని కూడాను. ఇంకా లెమన్ కూడా మనము బాగా క్రష్ చేసుకొని అంటే కొంచెం దంచుకొని దాంట్లో వేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా నాకు టైం లేదని నేను అదంతా చేయలేదు. ఇంకా ఇది స్ప్రైట్ వేసానండి. నా దగ్గర స్ప్రైట్ ఉందని చెప్పి స్ప్రైట్ వేసాను. ఒకవేళ స్ప్రైట్ లేదు అంటే మనం షుగర్ సిరప్ వేసి సోడా కూడా వేసుకోవచ్చు. రెండు సేమ్ ఉంటుందండి, టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకా పైన అలాగా లెమన్ కొంచెం రౌండ్గా కట్ చేసి దాన్ని కూడా పెట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టానమాట. అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో అన్నీ చేసి పెడితే పిల్లలు కూడా ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫీల్ వస్తుంది కదా. సో వాళ్ళు కూడా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే బిర్యానీ ఇంకా ఫ్రై ఉంది ఇంకా మొజిటో, సో ఇవన్నీ ఉండడం వల్ల మరి ఇంకా రోజు చాలా హ్యాపీ అన్నమాట. ఇది ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ కొంచెం బయట మాప్ పెట్టేసి మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను. మాకు కార్తీక పౌర్ణమి నోములు ఏమీ లేవండి, మామూలుగా రెగ్యులర్గా చేసినట్టే కార్తీక పౌర్ణమి పూజ చేశానంతే. కాకపోతే కొంచెం దీపాలు అవి ఎక్కువ పెట్టుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా బయట గుమ్మం ముందు ఇంకా తులసి కోట దగ్గర దీపాలు పెట్టేసి తర్వాత బయట కూడా దీపాలు పెట్టాను. తులసి కోటని కిందకి దించేసానండి. అంటే పైన ఉండడం వల్ల ఎక్కువ దీపాలు పెట్టడం కుదరట్లేదు. ఈ 1 month అలా కింద ఉంచుదామని చెప్పేసి కింద గట్టు మీద పెట్టానన్నమాట. ఇంకా మందిరంలో దీపాలు మా రితి వెలిగించింది. ఇంకా తర్వాత బయట ప్లేట్లో ఉన్నవన్నీ నేను వెలిగించాను అన్నమాట. ఇంక ఇలా సింపుల్గా చేసుకున్నామండి. దీపాలు ఒకటి కొంచెం ఎక్కువ పెట్టాను అంతే. ఇంక సపరేట్గా నోములు ఏమీ లేవు కదా, అందుకనే ఇంక ఇలా సింపుల్గా చేసేసాను అన్నమాట. ఇంక తర్వాత టెంపుల్కి వెళ్ళాము. అంటే 365 ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి ఆ రోజు మా హస్బెండ్కి కూడా హాలిడే వచ్చింది. ఇంక మళ్ళీ ఇంకొక రోజు అయితే కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజే వెలిగించేసాం అన్నమాట. ఇంకా ఆ రోజు టెంపుల్ చాలా రష్ ఉందండి. అసలు ఎక్కడ దీపాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకేదో కొంచెం ప్లేస్ అలా దొరికితే ఇంకా అక్కడ అలాగా కొంచెం నీళ్ళతో తడిపి ముగ్గు పెట్టేసి అలాగా అక్కడే వెలిగించామన్నమాట. అంటే రావి చెట్టు దగ్గర వెలిగిద్దామని చెప్పేసి ఇంకా అక్కడ అసలు ఆల్రెడీ కొంచెం ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వెలిగించేశారనమాట. అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. కొంచెం దూరంగా అయినా ఇంకా అక్కడే అలా వెలిగించాము. ఇంకా ఈరోజు మా రితితోటి మా హస్బెండ్ తోటి వెలిగించానండి. నేను ఇంకొక రోజు మండే ఎప్పుడైనా వెలిగిద్దామని చెప్పేసి ఈరోజు అయితే వీళ్ళిద్దరితోటే వెలిగించాను. అంటే మనం అంటే ఎలాగూ నిత్య పూజ చేసుకుంటాం కదా, వీళ్ళైతే అప్పుడప్పుడు చెయ్యరు కదా, మిస్ అవుతూ ఉంటుంది కదా, అందుకని వీళ్ళిద్దరితో వెలిగించాను. నేను లాస్ట్ మండే అలా వెళ్ళి వెలిగిద్దామని చెప్పేసి నేను వెలిగించలేదు, వీళ్ళిద్దరే వెలిగించుకున్నారు. ఇంకా ఆ రోజు టెంపుల్లో లక్ష దీపోత్సవం కూడా జరుగుతుందండి. ఇంకా అక్కడ కూడా వెలిగించాము మేము దీపాలు. ఇంక ఇక్కడ దీపాలు కొండెక్కిపోయిన తర్వాత టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అది అయ్యేటప్పటికి ఇంక దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా టెంపుల్లో అక్కడ కూడా పెట్టారు ఆ దీపాలు వెలిగించమంటే, ఇంక మేము అక్కడ టెంపుల్లో ఉన్న దీపాలే నేను మరైతే ఒక్కొక్క 2 దీపాలు అలా వెలిగించామన్నమాట. అంటే అందరూ వెలిగిస్తారు కదా టెంపుల్లో అని.
ఇంకా ఇది అక్కడ చెప్పా కదండి లక్ష దీపోత్సవం అని, దాని దీపాలు వెలిగించడానికి ముందు ఇక్కడ ఇంకా దీపాలు వెలిగించేశారండి. చాలా బాగా చేశారు. అంటే ఇంకా చాలా లక్ష దీపాలు అంటే చాలా ఉంటాయి కదా, ఇట్లా శివలింగము ఇంకా త్రిశూలము ఇట్లా డిఫరెంట్ షేప్స్లో పెట్టారన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.